ఇది వంజరం అండి. వంజరం ఎండి చేపలు రారాజు అంటారు, దీనేనండి? వంజరం కాదండి, వంజరాలు అది పెద్దదే వంజరు. ఇది మాగ చేప అని. మాగ చేప అండి. ఇది కూడా మాగేనండి? ఇది వంజరం, ఇది కోనం. కోనం, ఓకే. పసుపార. పసుపార. పసుపార బాగుంటది, అది కూడా చాలా బాగుంటది. పసుపార చాలా బాగుంటది. ఇది ఎలా వండుకుంటారండి? టమాటాలు వంకాయలు ఫ్రైకి. ఓకే. ఇందులో వేసుకున్నా బాగుంటుంది, అలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలాగండి రేటు? ఇది 800. 800 అండి. ఓకే. 1200 అండి. ఇది పండుగ అప్పండి. ఓకే. 1200 అమ్ముతున్నాం. కాదు కొడుతున్న వాళ్ళకి 1000 రూపాయలకి వేస్తాం. ఓకే అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి. ఈ చేప పేరు మాగ చేప అండి. ఇది వంకాయలో కానీ కోడిగుడ్డు పులుసులో కానీ ఇగురు వండుకున్నా కానీ ఉప్పు తక్కువ వేసుకుని చక్కగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కలుపు కూరలో వండుకుంటే మాగ చేప చాలా రుచిగా ఉంటుంది అంటారు. ఒకసారి వెనక్కి తిప్పండి, వెనక్కండి. ఓకే. ఇది 800 అండి కేజీ. కలుపు కూరలో వండుకుంటే బాగుంటుంది, విడిగా కూడా వండుకోవచ్చండి. అంటే మామూలుగా ఉప్పు వండుకున్నా ఉప్పు వేసుకోకూడదు, ఉప్పుగా పులుసు పెట్టుకోవాలి. కలుపు కూరలో అయితే లైట్గా ఉప్పు వేసుకోవాలండి. ఓకే అండి. నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఇది వంజరం. వంజరం అండి. ఇది కోనా ముక్క అని వంజరం లాగే ఉంటుందండి, వంజరానికన్నా బాగుంటుంది. కోనా ముక్క. కోనం. కోనం. ఇది వంకాయల్లో కానీ టమాటా పులుసులో కానీ కోడిగుడ్డు పులుసులో కానీ మామూలుగా పప్పుసారి కాసుకున్నప్పుడు నూనెలో ఫ్రై కానీ ఎందులోకైనా బాగుంటుంది. కలుపు కూరలోకి ఇది కూడా బాగుంటుందండి. ఇది ఎలాగండి రేటు? ఇది 800 అండి. ఓకే. ఈ కట్టి చేపలు. కట్టి చేపలండి. ఈ కోడిగుడ్డు పులుసులో పెట్టుకోవచ్చు, వంకాయ పులుసులో వేసుకోవచ్చు, మామూలుగా ఇగురు వండుకోవచ్చు. మామూలుగా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుని తినచ్చు కదండి, చారులోకి తినొచ్చు, బాగుంటుందండి. ఎలా వండుకున్నా బాగుంటాయి. ఇది ముళ్ళు కట్ట అలాంటిది ఏమి ఉండదు, చాలా బాగుంటాయి. ఇది ఎలాగండి రేటు? ఇది 500 కేజీ. పెద్ద సైజు, దీని మీద పెద్ద సైజు కూడా వస్తాయి, అది 600 కేజీ. దీంట్లో 2 రకాలు ఉంటాయండి సైజులు? ఉంటాయి. ఓకే అండి. ప్రజెంట్ మీ దగ్గర ఈ సైజు ఉందండి? అయిపోయినాయండి పెద్ద సైజు. ఓకే అండి. ఈ పోస పరుగులు, ఈ టమాటా పోస పరుగులు అండి. ఇవి కూడా నూనెలో ఫ్రైకి కూడా బాగుంటాయండి, ఇగురికి బాగుంటాయి. బీరకాయ ఇగురులో, వంకాయ ఇగురులో, టమాటా ఇగురులో, ఇలాంటి వీటిలో ఇవి కూడా చాలా బాగుంటాయి. మామూలు విడిగా వండుకోకూడదండి, పులుసు పెట్టుకోవచ్చండి? పులుసు పెట్టుకోకూడదు, ఇగురేనండి. ఓకే. నెక్స్ట్ అండి? ఇది సావడాయ అండి. సావడాయ అండి. ఓకే. ఇది కూడా ఫ్రైకి చాలా బాగుంటుంది, ఫ్రై చేసుకోవచ్చు, మనం వేసుకుని తినొచ్చు, మామూలుగా కూరల్లో వేసుకోవచ్చు, పప్పుసారి కాసుకున్నప్పుడు వేసుకుని తినొచ్చు, ఎలా అయినా బాగుంటుంది. ఓకే అండి. ఇది ఎలాగండి రేటు? ఇది 600. 600 అండి. ఏంటంటే మీ దగ్గర చాలా రకాల ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఉన్నాయి, అసలు ఏమేమి సైజులు ఉన్నాయి వాటిలోనే ఎంత చెప్తారా మాకు? తెల్ల రొయ్యలండి. అవి తెల్ల రొయ్యలండి. కేజీ 800 అండి. కేజీ 800 అండి. ఓకే అండి. అవి సేకరయ్యండి. చాకురయ్యి కేజీ 1600 అండి. కేజీ 1600 అండి. ఓకే అండి. అవి ఎల్రయ్యండి. ఇవ్వండి, ఇవ్వండి. ఇవి ఎర్రయ్యలు. ఎర్రరయ్యండి. ఓకే. 800 అండి. ఓకే అండి. నెక్స్ట్ అండి? ఎండ్రయ్యండి. ఏళ్ళరయ్య 1200 కేజీ అండి. ఓకే. మండపరయ్య. మడపరయ్య. ఓకే అండి. 1000 రూపాయలండి కేజీ. ఓకే అండి. నెక్స్ట్ అండి? మీడియం సైజు 800 కేజీ. మీడియం సైజు 800 అండి. ఓకే. రొయ్యలు ఈ రకాలు ఉన్నాయండి మీ దగ్గర? మొత్తం 6 రకాలు ఉన్నాయండి. ఇది రొయ్యి పొట్టు కిలో 600 అండి. ఓకే. ఇవి మెత్తళ్ళు. మెత్తళ్ళు ఇవి ఎలాగండి? 1200 అమ్ముతున్నామండి, 1000 రూపాయలు పడతాయి. అవి 1000 రూపాయలు అమ్ముతున్నాం, 800 పడతాయి. కిలో 800 పడతాయండి. ఇవి 1000 రూపాయలు పడతాయి. ఇవండి 800. ఈ సైజ్ ఎంత అండి? ఇవి 600 అండి. మెత్తళ్ళు 3 రకాలు ఉన్నాయండి సైజులు. ఏంటండి ఇవి? కూరవేపల్లి. కూరవేపరుగులు కిలో 500 అండి. ఓకే. ఇది జల్లలండి. 400. ఇవేంటండి?
అది వంజినది. 10 అండి. పట్టుకోమంటారా? పట్టుకోండి. కేజీ 800 అండి. వెనక్కి తిప్పండి. ఓకే అండి. ఈ పూస పరుగులండి. ఈ ఎంతండి కేజీ? 600 అండి. ఈ ఏంటండి? తప్పుడు చావలాడు కేజీ 600 అండి. ఓకే. ఇవ్వండి జల్ల మొక్కలండి. ఇయ్యాలండి. ఇవేంటండి పచ్చిగా ఉన్నట్టుగా ఉన్నాయండి? ఇవ్వండి కట్టి పరుగులు. ఇవి ఎలాగండి? 500 అండి. ఓకే. ఇవ్వండి వంజరం పీసులు అండి. ఇవి 800 అండి. ఏం చేప అండి? మాగ చేప. కేజీ 800 అండి. ఓకే అండి. పండుగప్ప అండి. కేజీ 1200 అండి. తిప్పండి. ఓకే చెప్పండి. కేజీ 500 అండి. చావడాలి పెద్ద సైజ్ అండి. ఇవి ఎలాగండి? 600 అండి. ఇవ్వండి గొరసలండి. ఓకే. ఈ గొరసలేనండి. ఇవి ఎంతండి కేజీ? 400 అండి. రేట్లు తగ్గింపు ఏమి లేదండి? రేట్లలో మీరు ఎక్కడి నుంచి తెస్తారండి? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాండి బిజినెస్ అండి? 30 అండి. 10 సంవత్సరాలండి. మీరైతే చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. మీది లోకలేనండి?
ఎంత 250 కదా 350 650 కాదు అంత 300 కాదు సార్ 250 బాగుంటాయండి. కోడిగుడ్లలో పులుసు, వంకాయ పులుసు, టమాటా పులుసు, మామూలు ఉల్లిపాయ ఎగురు కింద కూడా వేసుకోవచ్చండి. చిన్న సైజు మీడియం సైజు బాగుంటుంది. ఆహా అలా తెల్లరాయి కూడా ఉల్లిపాయలు ఎక్కువ బాగుంటాయి. బీరకాయ ఇగుల్లో, టమాటా ఇగుల్లో, తెల్ల రైలు అండి. ఓకే వంకాయ ఇగుల్లో చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్ద సైజు రైలు అండి. పెద్ద సైజు కూడా పులుసులోకే బాగుంటాయండి ఎక్కువ. ఆహా కోడిగుడ్డు పులుసు, వంకాయ పులుసు ఇలాంటివి పెట్టుకుంటాం కదా అట్లా బాగుంటుంది. ఓకే ట్రై ఉంది కదండి, ఇదేంటండి? అది మామూలుగా బీరకాయ కూరలో వేసుకుంటారు. ఉత్తి ఉల్లిపాయలు కోసుకుని చక్కగా కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకుని ఇగురు వండుకుంటే చాలా బాగుంటుంది. ఆ రేపట్టు డెలివరీ అయిన వాళ్ళు తింటారండి ఎక్కువగా. పాలు పడతాయని వాళ్ళ బలంగా ఉంటారని పెడతారు. రేపటి తింటే మంచిదండి డెలివరీ అయిన వాళ్ళు. ఓకే ఇంకేమేమి తినచ్చండి డెలివరీ అయిన వాళ్ళు? మెత్తళ్ళండి. మెత్తల్లో ఇగురు వండుకుని టమాటాలు వేసుకుని చక్కగా బాలంత్రాలకి అయితే పెట్టరు కానీ ఉత్తి ఇగురండి కోడిగుడ్డులో వేస్తారు. 3 నెలల బాలంత్రాలు కట్ట అయితే ఇగురులో వేసేస్తారు. ఉత్తి ఇగురు సవడేలు చప్పడి అవి కూడా బాలంత్రాలు ఇవ్వండి. ఓకే ఏదైనా పెట్టాలి. చేప అయితే పెట్టకూడదు. పచ్చి చేప పెట్టచ్చండి, ఉప్పు చేప పెట్టకూడదు. చేప అయినా చిన్న పరుగులు ఇలాంటివి ఉంటాయి చూసారా, చిన్న చేప ఇలాంటి చిన్న పెద్ద పరుగులు వస్తాయి అవి పెట్టుకోవచ్చు. ఈ మెత్తడు మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవచ్చు. 3 నెలల తర్వాత అండి. ఏదో చేపడానికి బాలంత్రాలప్పుడు మామూలుగా నెలలో పెడతారు. తర్వాత 3 నెలల తర్వాత పెట్టుకోవచ్చు. మంచిది అంటారు ఆరోగ్యాన్ని. చాలా మంచిది. పాలు అయిపోతుంది. ఇది అడ్రస్ ఎక్కడండి? ఈ కాలేజీ ఏమన్నారు? ఎస్ఆర్కే కాలేజ్ అండి. ఎస్ఆర్ఈ కాలేజీ దగ్గర ఇంకా ఎదరకొస్తే పెద్దమేరం వస్తుందండి. ఆ పెద్దమేరం దగ్గర మేము 10 సంవత్సరాల నుంచి షాప్ పెడుతున్నాం. భీమవరం నుంచి ఎస్ఆర్కే కాలేజ్ దాటిన తర్వాత కొంచెం దూరంలో మీ షాప్ ఉందండి. ఇలా వెళ్తే పెద్దమేరం వస్తుందండి. ఇక్కడే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. ఓకే అండి. తిరగాలని తిరిగితే 4 పక్కల తెలుస్తాయి, 4 రేట్లు తెలుస్తాయి. అలా కస్టమర్స్ డైలీ ఎంతమంది వస్తారండి రెగ్యులర్గా? 10-15 వేలు అమ్ముకోవాలి. 10-15 వేలు అండి రోజుకండి. ఉన్నవాళ్ళు మళ్ళీ కేజీ లెక్కన తీసుకెళ్తారండి. ఎక్కువగా ఇక్కడ రాజులు ఉన్నారు కదండి, రాజులు తీసుకెళ్తారంటారు వచ్చి. అంటే ఎక్కువగా తినకపోయినా కానీ చుట్టాలు కానీ వాళ్ళకని వాళ్ళని పంపుతూ ఉంటారు. పొరుగు హైదరాబాద్ పార్సల్ వెళ్తాయండి మీ దగ్గర నుంచి. ఏ కావాలంటే వేసుకోండి. ఇవి కూడా చాలా బాగుంటుంది. ఒలుచుకోవాలండి, తలకాక తీసుకోవాలి. ఏదైనా ఒలుచుకోవాలండి, తలకాక తీసుకోకుండా ఏదో తీసుకోవాలండి. మళ్ళీ వస్తే మళ్ళీ పట్టుకెళ్తాను. చూడండి మీకే తెలిస్తే బాగుంటుంది. మంచి కేజీలు అందబడిపోయినా కానీ 3 కేజీలు అవ్వవు. ఒలిసేసుకుని వేసుకోండి. డబ్బాలు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అన్నాళ్ళైనా ఉంటాయి. కరేపాకు గట్టి కట్టే హైదరాబాద్ పట్టుకో. అది పండగ సీజన్లో అయితే మాకు రోజుకి ఒక 50,000, 40,000, 30,000 అలాగ అమ్మిపోవాలి. ఇప్పుడు పండగ సీజన్ తగ్గిపోయింది కాబట్టి ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము. 4,000 అమ్మొచ్చు, 3,000 అమ్మొచ్చు, 5,000 అమ్మొచ్చు, 10,000 అమ్మొచ్చు. గాలిసుడిగా పోద్దండి ఈ వ్యాపారం. ఒకసారి ఎంత అమ్ముతుంది అని లెక్క వేసుకోకూడదు. ఈ గాలిసి వ్యాపారం అలా. సరుకు నచ్చింది అనుకోండి, ఇచ్చుకోవాలనుకో మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టుకోవాలి. కస్టమర్స్ వచ్చిన వాళ్ళే వస్తూ ఉంటారండి. ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు కూడా వస్తారు. పక్కన ఉన్న వాళ్ళు కూడా ఈ పలానా దగ్గర బాగుంటాయని చూపించి మళ్ళీ తీసుకుని వస్తారు. మొత్తం దేవరం అంతా ఫ్లేవర్స్ ఇక్కడికి వస్తారు. ఓకే చాలా బాగా కొంటారు. బాగున్నాయి, ఇక్కడే బాగున్నాయి, ఇక్కడే పట్టుకెళ్తామని పట్టుకెళ్తారు చాలా మంది. మన పండగకు వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి ఎప్పుడు వచ్చినా అలాగే తీసుకెళ్తారు. పండగకి అయితే ఖాళీ లేదంటారు అసలు. టైమింగ్స్ ఏంటండి? పొద్దున్న 7 గంటలకి 8కి వస్తాం. ఉదయం 8కి వస్తారండి. సాయంకాలం 9 వరకు ఉంటాం.
ఉదయం 8ంటికి వచ్చి నైట్ 9 దాకా ఉంటారండి. ప్రతిరోజు ఉంటారండి, సెలవులు ఉంటాయండి? ప్రతిరోజు ఉంటాయి. ప్రతిరోజు సెలవు అంటే ఎప్పుడన్నా ఏదో ఒక రోజు కానీ ఏదైనా పని ఉన్నప్పుడు ముఖ్యమైనది. ఆదివారం కూడా తీస్తారండి? ఓకే. ఏ రోజు తీయపడం అంటే ఏముంటుంది? 350.